మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. మీరు చూడండి, నేను చదువుతున్నాను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనినొకడు క్షేమాభివృద్ధి కలుగుజేయుడి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, అయ్యా, సంఘంతో కూడి నాయన నీ పునరుద్ధాన దినమున నాయన మిమ్మల్ని ఆరాధించుకున్నట్టుకు, నీ వాక్యము ధ్యానించుకున్నట్టుకు మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాను. తండ్రి, నీ సేవకుడిగా ప్రభా నన్ను మీ సిలువు చాటును మరుగు చేసి పరిశుద్ధాత్మడా మీరు మాకు పరిచర్య జరిగించమని బ్రతిమలాడుకుంటున్నాం. వింటున్న ప్రతి ఒక్క వాక్కుని మా హృదయంలో భద్రం చేసుకొని నూరంతులుగా ఫలించడానికి సహాయం చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ మా ప్రభువుని బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. బహుశా నేను 3 వారాల క్రితం అనుకుంటాను ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక నుంచి మొదటి పత్రికను జస్ట్ ఒక అవుట్లైన్గా, అంటే ఒక బైబిల్ స్టడీ లాగా చూసాం. మొదటి పత్రికని జస్ట్ అవుట్లైన్గా ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎటువంటి పరిస్థితులు రాశారు, ఎందుకు రాయాల్సి వచ్చింది, దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటి, వీటిని జస్ట్ అలా అవుట్లైన్లా చూస్తూ 4వ అధ్యాయంలో 3, 4, 5 వచనాలు జారత్వము గురించి, పరిశుద్ధత గురించి, మన యేసు ప్రభు గారి యొక్క అమూల్యమైన రక్తం బట్టి కొనబడిన ఈ దేహాల్ని ఘనముగా ఎంచుకోవాలి అని చెప్పి ఈ 3 వచనాల మీద ఎక్కువగా ఫోకస్ చేసి మాట్లాడడం జరిగింది. సో పాస్టర్ గారు నన్ను, బ్రదర్ మీరు ఏం మాట్లాడబోతున్నారని అడిగినప్పుడు, బ్రదర్ నేను ఈసారి తెస్సలోనికైలకు 2వ పత్రిక మాట్లాడతానండి, జస్ట్ అవుట్లైన్ లాగా చిన్న బైబిల్ స్టడీలా చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఓకే బ్రదర్ గో హెడ్ అని చెప్పారు ఆయన. అయితే ఎందుకనో 2 రోజుల నుంచి 2వ పత్రికే మాట్లాడాలని అంతా ప్రిపేర్ అయిన తర్వాత కూడా దేవుడు మళ్ళీ వెనక్కే తీసుకొచ్చాడు. మొదటి పత్రికలోనికే నేను వచ్చాను, మళ్ళీ ఇక్కడే ఉన్నాను. అంటే చెప్పిన మెసేజ్ మళ్ళీ చెప్తారా అండి, వెళ్ళిపోతానంటే కాదు, కొంచెం మారుస్తాను, టెన్షన్ పడద్దు. సో మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 3, 4, 5 వచనాలు ముందు ధ్యానించాం కాబట్టి 6, 7, 8 వచనాలు ధ్యానించి 12వ వచనాన్ని కూడా ధ్యానించి 2వ పత్రికకు 12వ వచనానికి ఉన్న సంబంధం ఏంటో కూడా ఆలోచించి, అప్పుడు దేవుడు నా మనసులో ఉంచిన, మనకు లోపించిన, మనకు అవసరమైన ఒక విషయం గురించి మాట్లాడి ముగిస్తా. అంటే మీకు క్లారిటీ ఇస్తున్నాను ఏం మాట్లాడబోతున్నాను అన్నది. మొదటి తెస్సలోనిక పత్రికల నుంచే మాట్లాడతాను. 4వ అధ్యాయం నుంచి 6, 7, 8 వచనాలు మాట్లాడి 12వ వచనం దగ్గరికి వచ్చిన తర్వాత ఎందుకు 2వ పత్రిక రాయాల్సి వచ్చింది, 12వ వచనానికి 2వ పత్రిక ఉన్న సంబంధం ఏంటో మాట్లాడి, దేవుడు నా మనసులో ఉంచిన మనకు చాలా అవసరమైన ఒక్క క్వాలిటీ గురించి మాట్లాడి మీకు ఒక చిన్న హోంవర్క్ ఇచ్చి ముగించేస్తా. హోంవర్క్ అని కలిపాను కాబట్టి మీరు శ్రద్ధగా వినాలి. ఓకే. సో కొద్దిమంది మిస్ అయ్యారు అని అనిపిస్తుంది ముందుసారి మాట్లాడినప్పుడు, ఇప్పుడు కనిపిస్తున్నారు కాబట్టి మళ్ళీ ఒక జస్ట్ అవుట్లైన్, సీరియల్కి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చినప్పుడు 5 నిమిషాల ముందు వేస్తారు కదా, అలా చెప్పేది ఏంటంటే తెస్సలోనిక పట్టణం గురించి 3 మాటల్లో చెప్పాలంటే, 1 మాసిదోనియాకి రాజధానిగా ఉంది, బహు వర్తకం జరిగే ప్లేస్ అది, అంటే ఎక్కువ విస్తారమైన వర్తకం జరిగే ప్లేసు, ఎక్కువ ధనం ఉన్న ప్లేస్, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగే ప్లేస్. ఈ ప్లేస్లో 3 వీక్నెస్లు ఉన్నాయని చెప్పి మన వాక్యం ద్వారా ముందు వారం చూసాం. ఏంటండి అది, ఎవరికైనా జ్ఞాపకం ఉందా? విగ్రహ ఆరాధన, వ్యభిచారము, పని బద్ధకము లేదా పని చేయలేకపోవడం. ఈ పని చేయలేకపోవడం అనేది గ్రీకు వారి దగ్గర నుంచి వచ్చింది. అక్కడ రోమీయులు ఉంటారు, తెస్సలోనిక పట్టణంలో గ్రీకు వారు ఉంటారు, కొద్దిమంది యూదులు ఉంటారు. కానీ అందరూ కలిసి జీవిస్తున్నప్పుడు ఒకరి అలవాట్లు ఇంకొకరికి అంటుకుంటాయి కాబట్టి గ్రీకు వారి దగ్గర నుంచి అవలంబించుకున్నారు ఈ పని చేయకపోవడం, బద్ధకం లేదా సోమరితనం ఇటువంటిది. సో ఇటువంటి ప్రాంతం గురించి మనం అప్పుడు చాలా వివరంగా తెలుసుకున్నాం. సో అటువంటి పట్టణానికి అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళారు. అయితే ప్రాబ్లం ఏంటి, మొదటి పత్రిక రాయడానికి ఏంటి అని అనుకున్నామంటే,
ఆయన కేవలం 3 మెసేజ్లు చెప్పాడు. ఆయన అపోస్తల కార్యంలో నుంచి మనం చూసాం ఆ రోజు 3 వర్తమానాలు. అంటే మూడు సార్లు మెసేజ్ ఇవ్వడానికి ఆయనకు అవకాశం దొరికింది. ఈ లోపలనే మత్సరిపడి కొంతమంది యూదులు ఏం చేశారు, ఆయన పరిచర్య జరగకుండా ఆయన్ని ఆటంక పెట్టారు. అందుకని ఆయన అక్కడి నుంచి కొరింథీ పట్టణానికి వెళ్ళిపోయాడు. సో అటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడు, అక్కడ సిల్వాను అలాగే తిమోతిని ఇక్కడే ఉంచాడు ఈ సంఘాన్ని చూసుకోమని. తర్వాత అసలు ఈ సంఘం ఏం చేస్తుందని చెప్పి ఈ సంఘం గురించి అసలు మంచి చెడు తెలుసుకోవడానికి తిమోతి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఆ కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత పౌలు వీళ్ళకి నేను 3 మెసేజ్లు చెప్పి వీళ్ళకి ఒక సంఘం స్థాపించబడింది. మీకు విన్న వాళ్ళందరికీ జ్ఞాపకం వచ్చి ఉండాలి, చిన్న రీక్యాప్ చేస్తున్నాను. 3 మెసేజ్లకే సంఘం స్థాపించబడింది. డాక్టర్ని కొంత బోధించాను, కానీ కంప్లీట్ డాక్టర్ని ఇంకే వీళ్ళకి బోధించలేదు. కాబట్టి వాళ్ళలో ఉన్న లోటుపాట్లను సరి చేస్తూ వీళ్ళకి ఒక ఉత్తరం రాయాలని చెప్పి ఉత్తరం రాస్తున్నాడు. అదే మనం మొదటి పత్రికగా చూసాం. అందులో మొదటి అధ్యాయం ఏం చేశాడు, వారు ఎలా యేసు ప్రభు వారిని అంగీకరించారు, ఏం జరిగింది అన్న విషయాలు రాసుకుంటూ మొదటి 2 అధ్యాయాలు రాసుకొచ్చారు. 3వ అధ్యాయం 10వ వచనం వరకు కూడా వారికి ఉన్న విశ్వాసం గురించి, వారికి ఉన్న ప్రేమ గురించి అన్నిటిని చక్కగా వివరించుకుంటూ వాళ్ళకి పట్ల పౌలుకున్న ఆ భారాన్ని కూడా వివరిస్తూ 3వ అధ్యాయం 9వ వచనం వరకు వచ్చాడు. ఓకే అండి, కొత్తగా వచ్చిన వారి కోసం 10వ వచనము, 11వ వచనము, 12వ వచనము వారు ఏమై ఉండాలని అతను అనుకుంటున్నాడో ఒక ప్రార్థనగా చేశాడు. 3వ అధ్యాయము కాబట్టి మీ బైబిల్ చిన్న మొదటిసారి వచ్చిన అండర్లైన్ చేసుకొని చదువుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. 10వ అధ్యాయము 10వ వచనం, 11వ వచనం, 12వ వచనాలు చిన్న ప్రేయర్ చేశాడు. అప్పుడు సర్మన్ మొదలుపెట్టాడు. ఎక్కడ 4వ అధ్యాయం నుంచి సర్మన్ మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత 3వ వచనంకి వచ్చేసరికి ఒక విషయాన్ని ప్రస్తావించాడు. అది నెగిటివ్. ఏంటది? జారత్వం గురించి మాట్లాడాడు, అంటే వ్యభిచారం గురించి మాట్లాడాడు. సో ఇప్పుడు ఈవేళ మనం మాట్లాడుకునే దానికి కూడా సంబంధం ఉంది కాబట్టి నేను మళ్ళొకసారి ఆ పాయింట్ని మీకు ఎస్టాబ్లిష్ చేస్తాను. పౌలుకు వచ్చిన న్యూస్లో, తిమోతి ద్వారా వచ్చిన న్యూస్లో ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన వారిలోనే, సంఘములోనే ఒకరని చెప్పలేము, ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారని చెప్పలేము, కానీ సంఘములోనే వ్యభిచారిస్తున్నారు. వాళ్ళ సంఘ సభ్యుల మధ్యనే వ్యభిచారం అనేది ఉంది అని చెప్పి పౌలుకి మెసేజ్ వచ్చింది. దాన్ని అడ్రస్ చేస్తూ సర్మన్ స్టార్ట్ చేశాడు. చేస్తూ మీరు జారత్వాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా జీవించడం దేవుని చిత్తము అని చెప్పి రాశాడు. మీరు అడగవచ్చు, లేదా మీకు డౌట్ రావచ్చు, వ్యభిచారం అనేది స్త్రీ పురుషుల మధ్యన జరిగేది. స్త్రీలు పురుషులు సంఘంలోనూ ఉంటారు, సంఘం బయట కూడా ఉంటారు. సో వీళ్ళు బయట వాళ్ళతోనే చేసి ఉండొచ్చు కదండి, లేదా సంఘంలోనే ఎందుకు చేశారని మీరు ఎలా అభిప్రాయపడుతున్నారంటే, ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు, కానీ చాలామంది కామెంటరీస్లో కూడా రాశారు. ఇక్కడ మనకి లేఖనాల్లో కూడా కనిపిస్తుంది. నేను ఒకసారి చదువుతాను, చూడండి. 6వ వచనం చూడండి. 6వ వచనం, ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునిని ఉపేక్షిస్తున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే గనక ఒకసారి నా వైపు చూడండి. ఎక్స్ అనే ఒక పురుషుడు ఉన్నాడు, వై అనే ఒక పురుషుడు ఉన్నాడు. ఈ ఎక్స్ అనే ఒక పురుషుడు వై అనే పురుషుడి యొక్క భార్యతో లేదా ఒక స్త్రీతో చేయకూడని పని చేస్తున్నాడు. అర్థమవుతుంది కదండి? మళ్ళీ ఎందుకంటే మళ్ళీ సెన్సిటివ్గా తీసుకెళ్తున్నారు అంటే ఇక్కడ మనకు అవసరం కాబట్టి చెప్తున్నాను. ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తి యొక్క భార్యతో, వై యొక్క ప్రాపర్టీతో, వైకి సంబంధించిన సగభాగమైన శరీరంతో ఈ ఎక్స్ అనే వ్యక్తి అతిక్రమించి పాపం చేస్తున్నాడు. అదే కదా అక్కడ రాశాడు. ఈ వై అనే వ్యక్తి సహోదరుడు, అందుకనే అక్కడ సహోదరుడు అనే పదం వాడాడు. బయట సంఘం బయట అయితే ఆ మాట వాడ్డు. సహోదరుడు అతన్ని నొప్పిస్తున్నాడు ఇతను. అదే చూడండి, ఒకసారి మళ్ళీ చదువుతాను. తను అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. అర్థమవుతుందండి? ఈ విషయం అపోస్తలుడైన పౌలుకి వచ్చిన తర్వాత
దాన్ని అడ్రస్ చేస్తూ ఇది సంఘములో ఉండకూడదు అంటే సంఘం బయట చేయొచ్చా అంటే కాదు. మనము ఈ ముందు వారము దీన్ని మాట్లాడేటప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం నుంచి వ్యభిచారము కానీ, అతిక్రమము కానీ, లోభము కానీ, మత్సరము కానీ, క్రోధము కానీ ఇవేవి కూడా పరిశుద్ధులకు ఉండకూడదని చెప్పి మనం ఎక్కువసేపు దాని గురించి ధ్యానించాం. కాబట్టి నేను మళ్ళీ అక్కడ ధ్యానించట్లేదు. కానీ ఒకసారి ఆలోచించండి, 1 పత్రిక రాశాడు కదా, ఇది 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 గుర్తుపెట్టుకోండి. ఎక్స్ అనే ఒక వ్యక్తి సంఘంలోనే వై అనే ఒక వ్యక్తిని బాధ పెడుతున్నాడు. ఎలా బాధ పెడుతున్నాడు? తనకి సగభాగమైన వారితో ఇతను అతిక్రమించి, ఎక్స్ అనే వ్యక్తి అతిక్రమించి పాపం చేస్తున్నాడు. అంటే ఇందులో 2 కుటుంబాలు అతిక్రమించి పాపం చేస్తున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది రాసిన తర్వాత ఏం చేశాడంటే, యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనము అంటే సంఘము రాప్చర్ గురించి మాట్లాడాడు. రాప్చర్ తర్వాత ప్రభు దినం గురించి మాట్లాడాడు 5వ అధ్యాయంలో. నేను మళ్ళీ సీక్వెన్స్లోకి వచ్చాను. నేను మళ్ళీ వస్తాను, 6 దగ్గరికి వస్తాను. 5వ అధ్యాయంలో ఏం చేశాడు? ప్రభు దినము తీర్పు గురించి మాట్లాడాడు. కానీ మీరు భయపడొద్దు, అది మనము పగటి వారము, మనం రక్షణ కలిగి ఉన్న వారము, మనం రాత్రి వారము కావని చెప్పి మనకు భరోసా ఇచ్చాడు 5వ అధ్యాయంలో. తర్వాత మనం అక్కడ వరకు చూసాం. 5:11లో ఏం చెప్పాడంటే, మీరు ఒకరికొకరు 11వ వచనంలో ఒకరినొకరు ఆదరించుకొని క్షేమాభివృద్ధి అన్నాడు. తెలుగులో క్షేమాభివృద్ధి కలిగి ఉండవాలని అన్నాడు. ఇంగ్లీష్లో యాంప్లిఫైడ్ వర్షన్ ఏమన్నాడంటే బిల్డ్ ఈచ్ అదర్ అన్నాడు. అంటే ఒకరి ఆత్మీయ జీవితాన్ని ఒకరి క్షేమాన్ని ఒకరు అంటే ఒక మెట్టు మీ జీవితాన్ని నేను కట్టాలి, నా జీవితాన్ని మీరు కట్టాలి, మన సహోదరుడు మనల్ని కట్టాలి, మన సహోదరి ఇంకొకరిని కట్టాలి. సంఘంలో ఇలా ఒకరినొకరు మీరు మీ ఆత్మీయ జీవితాలే కట్టాలి అని చెప్పి 11వ వచనం రాశాడు. రాసి అక్కడి నుంచి ఏం చేశాడంటే కొన్ని పాజిటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఏమేం చేయాలో ఇచ్చాడు. ఇచ్చి 5వ అధ్యాయం దాకా వచ్చిన తర్వాత అక్కడ చిన్న బ్లెస్సింగ్ ఇచ్చి ముగించేశాడు పత్రికను. ఓకే, ఇది కంటెంట్. 5వ అధ్యాయం కూడా ఇవాళ మళ్ళీ చూద్దాం. ఇది రాసి ఉత్తరం పంపించిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ పత్రికను సంఘానికి పంపించి ఏమన్నాడు? మీలో ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా ఈ పత్రికను చదవాలని నేను ప్రభువు పేర ఆనబెట్టుచున్నాను. ఇంతవరకు గుర్తుంది కదండి? ఓకే, ఇక్కడ ఏమైందని అంటే ఒక డూప్లికేట్ లెటర్ వెళ్ళింది. ఒక డూప్లికేట్ లెటరు పౌలు పేరు మీద, ఇది మీ అపోస్తుడైన పౌలు మీకు రాసి ఇచ్చిన పత్రిక అని చెప్పి ఒక డూప్లికేట్ లెటరు సంఘానికి వెళ్ళింది. ఒరిజినల్ లెటర్ వెళ్ళింది. ఒరిజినల్ లెటర్తో పాటు ఎలా వెళ్ళిందో తెలియదు, కానీ మధ్యలో ఒక డూప్లికేట్ లెటర్ వెళ్ళింది. ఆ డూప్లికేట్ లెటర్లో ఏం వెళ్ళింది అని అంటే, ప్రభువు దినము ఆల్రెడీ వచ్చేసింది. అంటే ఏంటి? రాప్చరు అయిపోయింది. ఇప్పుడు మనము తీవ్రమైన దేవుని ఉగ్రత దినంలో ఉన్నాం, ప్రభు దినంలో ఉన్నాం. ఇదంతా మనకి కలుగుతున్న ఉగ్రత ఎందుకు మీకు గుర్తుందా? చాలా పర్సిక్యూషన్లో ఉంది ఈ చర్చ్. మనం విన్నాం కదా. అప్పుడు యూదులు మత్సరపడి కొంతమంది ఏం చేశారు? చాలామంది పనికమాలిన అని వాడాడు కదా, అంటే పని చేయని వాళ్ళని పోగు చేసుకొని కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు కదా. అక్కడి నుంచి పర్సిక్యూషన్ స్టార్ట్ అయింది కదా. సో ఈ పర్సిక్యూషన్ అంతా కూడా దేవుడు మనకు పంపించిన ఉగ్రత. ఇది ప్రభువు దినము అని చెప్పి ఒక రాంగ్ మెసేజ్ పౌలు పేరు మీద పంపించారు. ఈ విషయం మళ్ళీ అపోస్తలుడైన పౌలుకి తెలిసింది. తెలిసినప్పుడు ఫాలో అవుతున్నారు కదండి. అప్పుడు అపోస్తలుడైన పౌలు సంఘానికి ఇంకొక 2వ పత్రిక రాస్తున్నాడు. ఎప్పుడు అంటే, మొదటి పత్రిక ఎప్పుడో మీకు గుర్తుందా? క్రీస్తు శకము 51లో రాశాడు అని ఆయన క్రీస్తు శకం 51వ సంవత్సరంలో రాశాడు. 2వ పత్రిక కూడా జస్ట్ 2 నుంచి 3 నెలల వ్యవధిలోనే రాశాడు. వెంటనే టైం ఎక్కువ తీసుకోలేదు. ఎందుకు? ఒక డూప్లికేట్ మెసేజ్ ఒకటి వచ్చింది పౌలు పేరు మీద. ఒక డూప్లికేట్ మెసేజ్ వచ్చి సంఘాన్ని కలవరపెట్టింది. ఫాలో అవుతున్నారండి? ఏమైనా స్పీడ్ అయ్యానా అంటే లెటర్ ఎందుకు రాయాల్సి వచ్చిందో చెప్తున్నాను అనమాట. ఈ మెసేజ్ని మరి చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఏదో మాట అనలేదు,
కానీ నేను అన్నానని చెప్పి ఎవరో చెప్పారు, దానికి నేను ఏం చేయాలి? నేను అనలేదు బ్రదర్, నేను ఆ టైంలో అక్కడ లేను, లేకపోతే అది నా రైటింగ్ కాదు, అది నా డైలాగ్ కాదు అని నేను చెప్పే బాధ్యత నాకు ఉంటుంది కదా. సో పౌలు ఏం చేశాడంటే సంఘము కలవరం పడుతుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పి 2వ పత్రిక రాశాడు. ఇప్పుడు 2వ పత్రికలోనికి రండి. 2వ పత్రిక 3 అధ్యాయాలు ఉంటుంది. 3 అధ్యాయాలు ఉంటుంది. 3 అధ్యాయాలు 3 కాన్సెప్ట్స్. సింపుల్. మొదటి కాన్సెప్ట్ ఏంటంటే ఈ సంఘానికి ఉన్న పర్సిక్యూషన్ ఇంకా ఎక్కువైపోయింది. అంటే ఇంకా ఎక్కువ సంఘాన్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇంకా ఎక్కువ బాధలు పెడుతున్నారు. మొదట సంఘం స్థాపించబడిన దగ్గర నుంచి పర్సిక్యూషన్ స్టార్ట్ అయ్యింది. కొద్దిమంది కామెంటరీ హిస్టరీ బుక్స్ని బట్టి ఏం చెప్తారంటే ఫస్ట్ ఆ చర్చ్ యొక్క ఎల్డర్స్ని, లీడర్స్ని గాయపరిచారు, కొట్టారు, వారి జీవనోపాధి నుంచి దూరం చేశారని చెప్పి రాశారు. బైబిల్లో లేదు, మనం తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ పర్సిక్యూషన్ మాత్రం మనకు బైబిల్లో కనిపిస్తుంది. అది ఏ రకమైందని, అది ఏమైంది 2వ పత్రిక రాసే సమయానికి ఇంకా తీవ్రమైంది. ఈ తీవ్రమైన పర్సిక్యూషను దీన్ని సహించుకోవాల్సిన సంఘానికి ఒక డూప్లికేట్ మెసేజ్ వచ్చింది. ఏంటది? ఇది దేవుడే పంపించాడు అని, ఇది ప్రభు దినం అని, ర్యాప్చర్ అయిపోయింది అని. ఇలా వచ్చిన సమయంలో అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక ఇది. మొదటి అధ్యాయం అంతా మీరు చదువుకుంటే వారిలో ఉన్న కొన్ని క్వాలిటీస్ని మెచ్చుకుంటూ, ప్రశంసిస్తూ, ఏంటి వాళ్ళు విశ్వాసంలో శ్రమలను సహిస్తూ విశ్వాసంలో ఇంకా అభివృద్ధి చెందుతున్నారంట. ఇతరులను ప్రేమించడంలో ఇంకా అభివృద్ధి చెందుతున్నారంట. యాక్చువల్గా ఏం చేయాలి అటువంటి పరిస్థితిలో? డౌన్ అయిపోవాలి. మనకి ఎందుకురా అబ్బాయి అన్నీ, 1 సంవత్సరం 6 నెలల క్రితం మనం చాలా బాగున్నాం, ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేవు, మన బ్రతుకు మనం బ్రతికాం, మనకు ఉన్నది మనం తిన్నాం, మన ఇళ్లలో మనం ఉన్నాం, ఇప్పుడు మన ఇళ్లలో ఉంటే బయటకు తీసుకొచ్చి కొడుతున్నారు, ఇవన్నీ ఎందుకు అనుకోవాల్సిన ప్రజలు అలా అనుకోకుండా దేవుని కొరకు శ్రమలు సహిస్తున్నారు. దాని గురించి ప్రశంసిస్తాడు మొదటి అధ్యాయం అంతా. 2వ అధ్యాయంలో మీరు పైన చదివితే నేను చెప్పింది క్లారిటీ మీకు అక్కడ అర్థమవుతుంది. అంటే నేను అవుట్లైన్ చెప్తున్నాను కాబట్టి మీరు చదువుకుంటారు కాబట్టి వదిలేస్తున్నా. మా వలన వచ్చిన పత్రిక వలన అయినను, అంటే నా పేరున వచ్చింది ఒక పత్రిక, నాది కానిది నా పేరున వచ్చిన ఒక పత్రిక వలన మీరు ఎలా భ్రమపడుతున్నారేమో. రాప్చర్కి లేదా ప్రభు దినము ముందు కొన్ని సంఘటనలు జరగాలి. ఏంటది? క్రీస్తు విరోధి బయలుపరచబడాలి. ఇలాంటి కొన్ని విషయాలు ఉన్నాయి, ఇవన్నీ నేను మీకు ముందు చెప్పాను కదా అని చెప్పి మళ్ళీ 2వ అధ్యాయం అంతా క్రీస్తు విరోధి గురించి, ప్రభు దినానికి ముందు జరగాల్సిన విషయాల గురించి రాస్తాడు. ఓకే, ఇంకొకసారి వీలైతే 2వ పత్రిక మీద కూడా ఇంకొకసారి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అవుట్లైన్ మాత్రమే. 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయానికి వస్తే అక్కడ ఈ 2 పాజిటివ్ పాయింట్స్. ఒకటేమో వాళ్ళని ప్రశంసించాడు, ఒకటి తన కన్ఫ్యూజన్ ఏదైతే క్రియేట్ అయిందో తన పేరు మీద, ఆ కన్ఫ్యూజన్ని తీసేసి ఏదైతే కరెక్ట్ మెసేజ్ వాళ్ళకి కావాలో ఆ మెసేజ్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ రెండిటిల్లోని వారిది ఏమీ లేదు, నెగిటివ్ ఏమీ లేదు. కానీ 3వ దాంట్లో సంఘంలో కొద్దిమంది వారి మీద మళ్ళీ కొంత బ్యాడ్ న్యూస్ వచ్చింది, కొంత నెగిటివ్ న్యూస్ వచ్చింది. దాన్ని అడ్రస్ చేస్తాడు. ఏంటి అని అంటే, కొద్దిమంది ముందు 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. 4వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి, ప్రతి మాట శ్రద్ధగా వినండి. మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవలెననియు మిమ్మును హెచ్చరించుచున్నాము. ఒకటి చెప్పాలి, జాగ్రత్తగా వినమన్నాను కాబట్టి బాగా జాగ్రత్తగా విన్నట్టున్నారు. ఇది సెకండ్ టైం చెప్తున్నాడా పౌలు, ఫస్ట్ టైం చెప్తున్నాడా? ఫస్ట్ పత్రికలో నేను చదివా, 4వ అధ్యాయము 12వ వచనం చదివా. మీరు పని చేయండి, సోమరిపోతుల్లో ఉండొద్దు, మీ చేతులతో మీరు కష్టపడి మీరు పని చేయండి, పరుల జోలికి పోవద్దు, అంటే అనవసరమైన విషయాల్లో వేలు పెట్టద్దు, మీ సొంత కార్యాలు జరిగించుకోండి, మీ కష్టార్జితంతోనే మీరు బ్రతకండి. ఇలాంటివన్నీ చెప్పాడు కదా. ఇది ఫస్ట్ టైమా సెకండ్ టైమా? సెకండ్ టైం. వెరీ గుడ్ అండి. ఎందుకు? నేను మీకు ఆజ్ఞాపించి, అంటే ఆల్రెడీ ఒకసారి చెప్పాడు,
ఫస్ట్ టైం ఒకసారి చెప్పాడు, మళ్ళీ సెకండ్ టైం పత్రిక ద్వారా చెప్తున్నాడు. ఫస్ట్ టైము ఓరల్గా చెప్పాడు, లిఖితపూర్వకంగా పత్రిక పూర్వకంగా చెప్తున్నాడు. అవునండి. ఇప్పుడు 5వ అధ్యాయం, రెండో పత్రిక 3వ అధ్యాయంకి రండి. రెండో పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. రెండవ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను, మళ్ళీ వినండి. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొంచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాను. సహోదరులారా, మీరైతే మేలు చేయటంలో విసుకవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనాను, ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి శ్రద్ధగా వినాలి మీరు, ఎవడైనాను లోబడని ఎడల అతనిని కనిపెట్టి ఏం చేయాలండి? అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. ఈవేళ మరి పరిశుద్ధాత్ముడి యొక్క ఏర్పాటు అనుకుంటా, మీ కీర్తన కూడా సాంగత్యం గురించే. ఎటువంటి వారితో సాంగత్యం చేయకూడదు అన్నది మీరు ర్యాండమ్గా వచ్చిందో మరి అది మీరు సీక్వెన్స్ చదువుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఎటువంటి వారితో ఫెలోషిప్, ఫ్రెండ్షిప్ చేయకూడదు అన్న దాని గురించి మీరు కీర్తన చదువుకున్నారు. మీరు ఏ కీర్తన చదువుతారో కూడా నాకు తెలియదు. నేను ఎక్కడో ఇక్కడ నుంచి 95 కిలోమీటర్ల అవతల ఈ వాక్యాన్ని ప్రిపేర్ అయ్యా. దేవుడి చెప్తున్న మాట ఏంటి తెలుసా? సాంగత్యము చేయకుడి. ఇక్కడ ఇంకొకసారి మీరు ఆలోచించాలి. ఫస్ట్ టైము ఓరల్గా చెప్పాడు. ఈ ఏరియాలో ఎప్పటి నుంచో గ్రీకు వారి ద్వారా మీరు అవలంబించుకున్న సోమరితనం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి మీ చేతులతో మీరు కష్టపడి పని చేయండి అన్నాడు. సో ఒకటి ఏంటంటే, మన టాపిక్ అవసరం లేకపోయినా ఇక్కడ ఒక చిన్న క్లాజ్ ఏముంటుందంటే, పని చేయలేని వారి గురించి మాట్లాడట్లా. కొద్దిమంది పని చేయలేరు, అంటే వారికి చేతులు కాళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటాయి, అటువంటి వారి గురించి మాట్లాడట్లా. అటువంటి వారిని భోజనం చేయొద్దంటలా. మనం బయట స్ట్రీట్స్లో చూస్తుంటాం, కొంతమంది చేతులు కాళ్ళు లేని వారు చడుక్కుంటూ ఉంటారు. వాళ్ళ గురించి కాదు ఇది. పని చేయగలిగి పని చేయని సోమరుల గురించి, పరుల జోలికి పోతూ తన సొంత కార్యాల మీద దృష్టి పెట్టకుండా పరుల్ని ఇబ్బంది పెడుతున్న వారి గురించి మాట్లాడుతున్నాడు. సో ఫస్ట్ టైం ఓరల్గా చెప్పాడు, సెకండ్ టైం పత్రికలో హెచ్చరించాడు, మూడోసారి ఏం చెప్తున్నాడు తెలుసా? మూడోసారి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి, ఇంకా కనుక వారు మారకపోతే అట్టి వారిని కనిపెట్టి వారితో సాంగత్యము, ఫెలోషిప్లో ఉండకండి అన్నాడు. జాగ్రత్తగా కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, లాస్ట్లో మీకు ఇది క్లారిటీగా చెప్తాను. పని చేయకపోవడమే ఇక్కడ పెద్ద సమస్య కాదు. వాళ్ళని చర్చ్లో నుంచి, ఫెలోషిప్లో నుంచి కట్ చేయడానికి అసలు రీజన్ ఏంటో తెలుసా? అండి, డిసొబీడియన్స్. దేవుని మాటను లక్ష్య పెట్టకపోవడం. అర్థమవుతుందా? దేవుని మాటకు తగిన విలువ ఇవ్వకపోవడం, దేవుని మాటకు తగిన విధేయత చూపించకపోవడం. ఒకసారి చెప్పాడు, రెండోసారి రాశాడు, మూడోసారి కూడా చెప్పి అవకాశం ఇచ్చి లాస్ట్లో ఏం చెప్తున్నాడు? ఇంకా ఇప్పటికి కూడా మీరు అటువంటి వారు మారకపోతే అటువంటి వారిని కనిపెట్టి సంఘం నుంచి కట్ చేయమంటున్నాడు. అర్థమవుతుందండి? సో ఇప్పుడు రండి, మనం ఆలోచిస్తున్న వాక్య భాగం మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఇందాక ఆలోచించాము కదా, ఒక ఎక్స్ అనే ఒక కుటుంబము, వై అనే ఒక కుటుంబము, ఇక్కడ చిన్న అతిక్రమము జరుగుతుంది. ఈ ప్రస్తావన మీకు రెండో పత్రికలో లేదు. ఈ ప్రస్తావన రెండో పత్రికలో లేదు. కానీ ఈ అక్రమము చేయుచున్న వారు ఉన్నారే, ఏది తన చేతులతో వాళ్ళు పని చేయకుండా ఇతరుల విషయాల్లో వేలు పెట్టి వారిని పాడు చేస్తున్న వాళ్ళు, వీళ్ళ ప్రస్తావన రెండో పత్రికలో ఉంది. అంటే మనం ఆలోచిస్తే పౌలుకు వచ్చిన రిపోర్ట్లో ఇక్కడ ఏదైతే వీరు తప్పు చేస్తున్నారో వీళ్ళు సరిదిద్దుకున్నారు. అర్థమవుతుందండి? ఒకవేళ వీరు సరిదిద్దుకోకపోతే ఈ పత్రికలో వీళ్ళకు కూడా ఇంకొక ఎక్సార్టేషన్ పంపించేవాడు. అవునంటారా కాదంటారా? ఎవరు మాట్లాడలేదు. నేనేమన్నా నా క్రియేటివిటీ వాడి ఏదైనా చెప్పేస్తున్నానా, లేదంటే వాక్యంలోనే ఉన్నానా? మొదటి పత్రికలో ఏదైతే తప్పు అన్నాడో
దాన్ని రెండో పత్రికలో కూడా అడ్రస్ చేసి అంతకంటే సీరియస్ ఇష్యూని ఒకటి అడ్రస్ చేశాడు కదా దానికంటే పైన. దాని గురించి రెండో పత్రికలో మాట్లాడలేదంటే అర్థం ఏంటి? దాని గురించి పౌలుకి కొంత పాజిటివ్ న్యూస్ వచ్చి ఉండాలి, లేదంటే చెప్పేవాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో వాళ్ళకి చెప్పినట్టుగా, కొరింథీయులకు రాసిన పత్రికలో మళ్ళీ చెప్పినట్టుగా, ఇక్కడ తెస్సలోనికలకు కూడా మళ్ళీ చెప్పుండేవాడు. సో మనం ధ్యానించాల్సిన విషయం నేను చెప్పాను కదా, మీకు ఒక విషయం గురించి మనం మాట్లాడదాం అనుకున్న విషయం. ఆరో వచనం నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఈ విషయం అందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండవలెను, ఎందుకనగా మేము మీతో పూర్వం చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై, ఒకసారి అందరూ చెప్పండి మీ బైబిల్లో ఏముందో నేను చదివిన తర్వాత, వీటన్నిటి విషయమై. గట్టిగా చెప్తారా? మీ బైబిల్లో ఉంటే చెప్పండి, లేకపోతే వద్దు. వీటన్నిటి విషయమై దేవుడు క్షమించి మిమ్మును తన రాజ్యంలోనికి తన మహిమలో అనుమతించును అనుందా? మీ బైబిల్లో ఏముంటే అది చెప్పండి. నా మాటలను బట్టి ఏదో మీరేం ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. యాంప్లిఫైడ్లో ఏమని ఉంటుందంటే అవెంజర్ అని ఉంటుంది మాట. అంటే ఏంటంటే పనిషర్. తెలుగులో కూడా అలానే ఉంది, మనకి తెలుగు కంటే ఇంగ్లీష్ ఎక్కువ అర్థమవుతుంది కదా కొంచెం, అందుకని చెప్తున్నా. ప్రభు వీటి విషయమై ఏం చేస్తాడు? పనిష్ చేస్తాడు. ఎందుకు ఈ విషయాన్ని మీరు ఎందుకంటే ఇప్పటికి 6వ వచనాన్ని ఇప్పుడు నేను 3 సార్లు చదివా ఈ స్టార్ట్ చేసిన కాసేపట్లో. మీరు ఎందుకు మళ్ళీ అక్కడికే వస్తున్నారని మీకు డౌట్ రాలేదా? మేము అన్ని పనులు మానుకొని వచ్చి ఇక్కడ కూర్చుంటే మీరేంటండి చదివింది చదువుతారనలా? ప్రతిదండన అనేది మీకు చదవడం రాదా? మీ తెలుగు స్కిల్స్ నేను టెస్ట్ చేస్తున్నానా? చెప్పండి, మీకు వచ్చు కదా. ప్రతిదండన ఎందుకు నేను ఈ పాయింట్ నేను ఎందుకు ఇంత ప్రెస్ చేస్తున్నాను అంటే, గ్రేస్ టీచింగ్ అని చెప్పి ఒక టీచింగ్ వచ్చింది. ఇప్పుడు కాదు, నేను పుట్టకముందు నుంచే ఉంది. సంఘాన్ని చాలా భ్రమపరుస్తున్న టీచింగ్ అది. ఏంటి ఆ టీచింగ్ అంటే, ప్రేమామయుడైన దేవుడు తన కుమారుని రక్తం బట్టి కొనుక్కొని వెల చెల్లించి కొనుక్కున్న తన ప్రియులను నరకానికి పంపిస్తాడా? పంపడు. అలా ఎవరైనా చేస్తే గనక అది తప్పుడు బోధ అన్నటువంటి బోధ కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తూనే ఉంది. జాక్ పూనన్ గారు దీన్ని ఎప్పుడో ఖండించారు. అర్థమవుతుందండి? నేను ఎందుకు ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నానంటే, ప్రతిదండన పనిష్మెంట్ అనేది క్రైస్తవులకు లేదు అని వాదించే సేవకులు ఉన్నారు, విశ్వాసులు కాదు, సేవకులు ఉన్నారు. నేను అందుకనే కొంచెం టైం తీసుకున్నా. బహుశా ఈ మెసేజ్ అయ్యాక మీరేమన్నా మీ ప్రశ్నలతో నన్ను సిలువ వేయాలనుకున్నా, ధైర్యంగా మీ ముందు నించొని మీకు చెప్పేది ఏంటంటే, నేను చెప్పే బదులు మీకు 2-3 సాక్ష్యాలు చూపిస్తాను బైబిల్ నుంచే. 2వ కొరింథీ పత్రిక తీయండి. కొరింథీలకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము. 5వ అధ్యాయము. సో మీరు ఏంటి వాళ్ళ బ్రదర్ స్లోగా వెళ్తున్నారు ఎప్పుడు ముగిస్తారని మాత్రం ఆలోచించద్దు. మీకు చెప్పాను కదా, నేను టైంకి మాత్రం ముగిస్తాను. ఇంకా ఈ మధ్య నాకు రిక్వెస్ట్లు కూడా వస్తున్నాయి, ఏంటండి అంత ఫాస్ట్గా ముగిస్తున్నారు, ఇంకొంచెం చెప్పండి అని. మరి నిజంగా చెప్తే మరి ఆ ఫీల్ ఉంటుందో లేదో తెలియదు. కానీ ఈ 5వ అధ్యాయం దేని గురించి అంటే, మర్త్యమైన శరీరము అమర్త్యమైన శరీరము అని గురించి మాట్లాడతారు. అంటే టెంపరీ బాడీ, టెంపరీ టెంట్ అంటాడు. ఇది ఎటర్నల్ టెంట్ అంటాడు. అదేంటి? మహిమ శరీరం. వాటి గురించి మాట్లాడుతూ వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత 10వ వచనము నేను చదవనా అండి, మీరు చదువుతారా? సో గుర్తుపెట్టుకోండి, మనం ఒక బైబిల్ స్టడీ లాగా వెళ్తున్నాం, ఏదో మెసేజ్ లాగా నేను మిమ్మల్ని ఎమోషనల్గా ఊపేసి కదిపేసి ఎమోషనల్ బీట్లు వేసి ఏం లేవు మన దగ్గర, నాకు రాదు కూడా. సో బైబిల్ స్టడీ ఇది తర్వాత మీరు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప నేనేమో కంప్లీట్గా స్పూన్ ఫీడింగ్ కాదు ఇది. సో 10వ వచనము నేను చదువుతాను, ఒకసారి చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అయ్యయ్యో అలా అంటే ఎలాగండి?
మీ బైబిల్ అలా ఉందా? అవి చెడ్డవైనను అని ఉందా? చెడ్డవైనను అని ఉందండి మీ బైబిల్లో? ఎంతమంది బైబిల్లో ఉంది చెప్పండి నిజంగా? ఎంతమంది బైబిల్లో ఉందండి? నిజంగా ఉందా? గ్రేస్ టీచర్స్ ఏం ప్రీచ్ చేస్తారంటే, మీకు ఇంకా కిందకు వచ్చాక 11వ వచనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తా. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, మంచివైనను సరే, గట్టిగా చెప్తున్నా, మీకు మీ బ్రెయిన్ న్యూరాన్ సిస్టంలో ఇండ్యూస్ అయిపోవాలి ఇవాళ. చెడ్డవైనను సరే, దేంతోనండి? దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎక్కడండి? గ్రేస్ ప్రీసెస్ చెప్పేది ఏంటంటే, ధవలవర్ణ సింహాసనపు తీర్పు మనకు కాదండి, అవి అన్బిలీవర్స్కి. ఎగ్జాక్ట్లీ, ధవలవర్ణ సింహాసనపు తీర్పు అన్బిలీవర్స్కే. కానీ అంతకుముందు ఇంకొక తీర్పు ఉంది. అది ఎవరిది? చాలా క్లియర్గా రాశాడు కదా. నేను అందుకనే ఇంత జాగ్రత్తగా వెళ్ళిపోకుండా పుష్ చేయకుండా ఆగుతున్నా. క్రీస్తు న్యాయపీఠము. ఒకసారి గ్రీక్ పదం నేర్పిస్తాను మీకు, ఎటువంటి ఫీజు తీసుకోకుండా. గ్రీక్ బెమా. గట్టిగా అనండి. భ్రమ కాదండి. నేను అదే చెప్దాం అనుకుంటున్నా, మీరు అనేది బెమా. బి దానికి గ్రీక్లో ఒత్తిస్తాడు, మనకు పలకడం రాదనుకోని, మనం మాతృభాష కాదు కాబట్టి. బిఈఎంఏ, బెమా. క్రీస్తు న్యాయపీఠాన్ని గ్రీకులో బెమా అంటాడు. అది నిజంగా భ్రమ కాదు, కలిగి ఉంది. అది దాని ముందు మనందరము నించోవలసి ఉంది. అవునండి. ఈ బెమ అనేది ఒక ఫిగరేటివ్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఒక ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఇక్కడ మైక్ వచ్చింది. ఇంకొక ప్రార్థన ఉంది నాది, ఎప్పటికైనా ఇక్కడ ఒక ప్రొజెక్టర్ రావాలి అని. ఎందుకంటే ప్రొజెక్టర్ వస్తే కొన్ని మనం నేర్చుకోవడానికి, ఎవరు చెప్పినా ప్రొజెక్టర్ మీద చూస్తే విజువల్గా అయితే బాగా గుర్తుంటుంది కాబట్టి అది కూడా నా ప్రార్థన. మీరు కూడా ప్రార్థన చేయండి ఫ్యూచర్లో ఇక్కడ ఒక ప్రొజెక్టర్ వచ్చేలాగన. సో బెమ అంటే ఏంటంటే, యాంప్లిఫైడ్లో ఏమంటాడంటే, ఏ రైజ్డ్ స్టెప్ జడ్జిమెంట్ ఆఫ్ క్రైస్ట్ అంటాడు. అంటే మీరు అక్కడ ఉన్నారు, నేను కొంచెం ఎత్తులో ఉన్నాను. అంటే ఆత్మీయంగా కాదండి, మామూలుగా చెప్తున్నా, ఫిజికల్గా చెప్తున్నా. మీరు అక్కడ ఉన్నారు, నేను 2 మెట్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఎక్కొచ్చాను. క్రీస్తు న్యాయపీఠం ఎలా ఉంటుందంటే, ఆయన రక్తం చేత, అంటే ఆయన ముందు మొత్తం ప్రజలందరూ కూడా ఆయన ముందు కింద ఉంటే, ఇలా స్టెప్స్లతో రైజ్డ్ అంటే పైకి ఉండి, పైన ఒక సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభువారు కూర్చొని ఉంటారు. చుట్టూ దేవదూతలు ఉంటారు. మనం ఒక్కొక్కరం పిలువబడతాం. అర్థమవుతుందండి? మనం ఒక్కొక్కరము పిలువబడతాం. ఇది బైబిల్లో ఉన్నదే, నేనేమి సినిమాల్లో చూసి చెప్పట్లా. ఒక్కొక్కరు వెళ్ళి అక్కడ నించున్నప్పుడు వారు దేహంలో జరిగించిన క్రియలను బట్టి, ఇప్పుడు చదివాం కదా మనం అక్కడ, అవి మంచివైనను చెడ్డవైనను వాటి యొక్క రివార్డ్, యాంప్లిఫైడ్లో ఏమంటాడంటే రీపెయిడ్ అంటాడు. వాటి యొక్క రివార్డ్ని అక్కడ మనం పొందుకుంటాం. అర్థమైంది కదా? మీరు ఆలోచించండి, 2 మెట్లకే మీరు అందరు ఇలా చూస్తున్నారు కదా నన్ను. ఆల్మోస్ట్ 1, 2, 3, 4 లైట్లు పెట్టినందుకు నేను మీకంటే కొంచెం బాగా కనిపిస్తున్నాను కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తండ్రి మహిమతో అక్కడ సింహాసనంలో కూర్చొని, ఒక రైజ్డ్ అంటే పైన ఎలివేటెడ్ పైన ఉండి, ఆయన చుట్టూ దేవదూతలతో ఉండి ఒక్కొక్కరిని పిలిచి, వారు భూలోకంలో జరిగించిన ప్రతి ఒక్క క్రియను బట్టి, వారు మంచి చేస్తే నీతి కిరీటాలు, రివార్డ్ పాయింట్స్, వాళ్ళు చెడు చేస్తే పనిష్మెంట్. ఇక్కడ ఒప్పుకోరు ఎవరు. మంచి చేస్తే రివార్డ్ వరకు కూడా అందరూ బ్రైట్గా ఉంటాయి ఫేస్లు, కానీ చెడు చేస్తే పనిష్మెంట్ దగ్గర మాత్రం థియలాజికల్ ఎర్రర్ వస్తుంది. మరి ఇక్కడ రాశాడా లేదా? క్రీస్తు న్యాయపీఠం యందు అంటే, మీరు ఎప్పుడైనా స్కూల్లో ఫెయిల్ అయినా పాస్ అయినా అల్లరి చేసే కుర్రోళ్ళు అందరినీ కూడా ప్రిన్సిపల్ పిలిచి, గుడ్ బేటా గుడ్,
వెల్ డన్, గో హెడ్, ఇలాగే చేయి, కంటిన్యూ చేయి అంటారా? మంచి ప్రిన్సిపల్ అయితే అలా అంటారా అండి? ఏం చేస్తారు? అందరి ముందు బాగా పర్ఫామ్ చేస్తే లేదా బాగా చదివితే వాళ్ళు పిలిచి ఏం చేస్తాడు? ఇలా ప్యాట్ చేసి వెల్ డన్, గుడ్ బాయ్, ప్రశంసించి పంపిస్తారు. చెడు చేసిన వాళ్ళు అలాగే చేస్తారా? వాళ్ళని మందలించరా? వాళ్ళని సరి చేసుకోరా? నేను మీకు చెప్పాను కదా, మనకు అవసరమైన మనలో లోపించిన ఒక క్వాలిటీ అన్నాను కదా. నేను ఒక స్టేట్మెంట్ చేస్తాను, మీరు మైండ్లో రిజిస్టర్ చేసుకోండి. వీలైతే ఇంటికి ఫ్రేమ్ కట్టించుకోవద్దు, కానీ మీ మైండ్లో ఫ్రేమ్ కట్టించుకోండి. అంటే మన ఇంటికి కొన్ని ఫ్రేమ్స్ కట్టించుకుంటాం. ఏమేంటి? ఈ గృహంనకు క్రీస్తే అధిపతి, ఇంకా చాలా ఉంటాయి కదండి. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి, ఇటువంటి బ్లెస్సింగ్స్ అన్ని ఫ్రేమ్లు ఉంటాయి. కానీ మనసులో మాత్రం ఒకటి ఉంటుంది. ఈసారి అది బ్రెయిన్లో ఫ్రేమ్ కట్టించుకోండి. ఏంటంటే తెలుసా, దేవుడు మనకు, నేను ఈ మాట చెప్పేటప్పుడు మీరు అనుకోవచ్చు, బ్రదర్ ఏదో నోరు జారిపోయాడు లేదా ఏదో ఫ్యాట్ కొద్దీ పలికేశాడు అని మీరు అనుకుంటారేమో. కానీ నేను విచక్షణాపూర్వకంగా నా మానసిక ఆరోగ్యం బాగానే ఉండి మాట పలుకుతున్నాను. మీరు ఆలోచించండి. దేవుడు మనకు లోకువైపోయాడు. అవునంటారా కాదంటారా? 100% 100% అవునండి అంటే అవును. ఎందుకు లోకువైపోయాడు? ఆరాధనా పాటలు చూడండి. కృపామయుడు, దయామయుడు, కరుణామయుడు, కీర్తనీయుడు, కృతజ్ఞతార్హుడు, స్తోత్రార్హుడు, అన్నీ ఇవే. ఇంకా లాలీజో అన్నీ కూడా చిన్నప్పటి నుంచి కూడా మనకి మన నరాల్లో జీర్ణించుకుపోయిన దేవుడు ఏమయ్యాడంటే, మనకి మనం పాపం చేయడం, ఎప్పుడో ఒక మంచి బీట్ వేసినప్పుడు 2 కన్నీళ్ళు కార్చి క్షమించు ప్రభు అంటే ఆయన క్షమించేయడం, మళ్ళీ మామూలుగా మనం పాపం చేయడం, 2 కన్నీళ్ళు కార్చడం, ఆయన క్షమించేయడం. ఇది రొటీన్ అయిపోయింది. పశ్చాత్తాపం అంటే 2 కన్నీటి బిందువులకి పరిమితం చేసేసుకున్నాం మనం లైఫ్ స్టైల్లో. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా? దేవుడు నాకు భూమి మీద కొంత ఆయుష్ ఇచ్చాడు. ఈ ఆయుష్ రోజు రోజుకి పెరుగుతున్న వాళ్ళు ఎంతమంది అండి? నాకు ఆయుష్ పెరుగుతుంది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా కేక్ మీద క్యాండిల్స్ నెంబర్ తగ్గుతుంది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నెంబర్ పెరుగుతుంది కానీ తగ్గదండి. మీరు పడుకోండి, తినండి, తినకపోండి, ఏమైనా చెయ్యండి, చేయకపోండి, సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, ఒకరోజు అయిపోద్ది. అంటే ఏంటి? దేవుడు మీకు భూమి మీద ఉన్నంతకాలం తన ఆజ్ఞల్ని పాటించడానికి ఇచ్చిన సమయంలోని తగ్గుతూ వస్తుంది. సో దట్ రేపు ఆ బెమ క్రీస్తు న్యాయపీఠం ముందు నించొని లెక్కప్పు చెప్పుకోవాల్సిన తప్పుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అర్థమవుతుందండి? ఇంక నన్ను పిలవరని నాకు అర్థమైంది. నన్ను మీరు ఇంకెప్పుడు పిలవరు కాదు. మీ పాస్టర్ గారు కూడా మొన్నే అన్నారు, మేమేదో మా సంఘానికి ప్రేమతో చెప్పుకుంటే మీరు వచ్చి భయపెట్టేస్తున్నారు బ్రదర్ అని. అందుకే ఇంకా వచ్చిన అవకాశాన్ని మొత్తం చెప్పేద్దాం అనుకుంటున్నా ఈవేళ. జాగ్రత్తగా ఆలోచించండి. జ్ఞాని అని బైబిల్ ఎవరినందో తెలుసా అండి? ఎవరైతే తన దినాన్ని లెక్క పెట్టుకుంటూ, ఎవరైతే రేపు ఈ జీవితం అసలైంది కాదు, దీని తర్వాత నాకు అమర్త్యమైన జీవితం, ఒక ఎటర్నల్ లైఫ్ ఒకటి ఉంది, ఆ ఎటర్నల్ లైఫ్లో నేను దేవుని సన్నిధిలో ఉంటాను, ఫర్ ఎవర్ ఉంటాను. కాబట్టి ఈ 2 కొరింథీయుల 5వ పత్రిక అంతా అదే. నేను ఈ టెంట్లో ఉన్నా, ఆ టెంట్లో ఉన్నా. ఏ టెంట్? ఇదేమో టెంపరీ టెంట్, దేవుడిచ్చేదేమో పర్మనెంట్ టెంట్, మహిమ స్వరూపం. దానిలో ఉన్నా, దీనిలో ఉన్నా ఆయనకి ఇష్టడిగా ఉండాలంటాడు. మనం ఇంకా ఈ టెంట్నే మనం ఇంకా సాటిస్ఫై చేయలే. పౌలు గారు ఒక మెట్టు పైకి వెళ్ళిపోయి ఆ టెంట్లో కూడా దేవుడిని నేను ఆయనకి ఇష్టడిగా ఉండాలని నేను ప్రార్థించుచున్నాను అంటాడు. పోలేండి, దాని సంగతి పక్కనెట్టండి. అట్లీస్ట్ మనం ఉన్న సిచ్యువేషన్లో, ఇక్కడ ఇప్పుడున్న దాంట్లో ఆయనకి ఇష్టంగా, ఆయన ఏదైతే ఆజ్ఞగా మనకిచ్చాడో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ భూమి మీద బ్రతికితే రేపు ఒక రోజున ఖచ్చితంగా అక్కడ బెమ న్యాయపీఠం మీద నిలబడినప్పుడు ధైర్యంగా, నిందారహితంగా ఉండగలుగుతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే మధ్యలో పవర్ పోవడం వల్ల కొంచెం ఇదైంది కదా. చిన్న విజువలైజేషన్ చెప్తాను మీకు. మీకు గుర్తుంది కదా, ఇప్పుడు హై రైజెడ్ సీట్ ఐడియా ఉందా?
గుర్తుందండి, ఏదో సీరియల్లోనే ఎక్కడ చూసుంటారుగా, ఇలా తెల్లటి మంచి వస్తుంది. మీరు మరీ అమాయకులు మీరు. ఒక సింహాసనం పైన ఉంటుంది, మనల్ని పిలిస్తే పైకి వెళ్తాం. చిత్రగుప్తుడు అవన్నీ మీకు ఉన్నది వద్దులేండి ఇక. సరే అనుకుందాం, యేసుక్రీస్తు ప్రభువారు ఆ హై రైజర్ సీట్లో కూర్చొని ఉన్నాడు న్యాయపీఠం మీద. మనందరం కింద ఉన్నాం. మనకంటే ముందు ఒక నెంబర్ ముందు ప్రవీణ్ పగడాల గారిని పిలిచారు. అన్న పైకి వెళ్ళాడు. అన్న స్లోగా మెట్లెక్కుతూ పైకి వెళ్ళాడు. దేవదూతలందరూ ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. మనమందరం కూడా అలా చూస్తున్నాం. నేను అనుకుంటాను, అంటే మీరు రెఫరెన్స్ అడగొద్దు, ఇది బైబిల్లో లేదు. నేను అనుకుంటాను అటువంటి వ్యక్తులు జీవితాన్ని మొత్తాన్ని దేవుని కోసం పానార్పణంగా పోసిన వ్యక్తులు ఆయన సింహాసనం దగ్గరికి వెళ్తున్నప్పుడు బహుశా ఆయన ఒకసారి లేచి కౌగిలించుకొని, ఎవరు? దేవుని కుమారుడు యేసుక్రీస్తు, దేవుడు, ఆది అంతము ఆయనే, ఏది ఆయన లేకుండా జరగలేదు. అటువంటి దేవుడు ఏం లేచి కౌగిలించుకొని, బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి పోరాటం పోరాడుతువి, ఇదిగో నీ కొరకు జీవి కిరీటం అని చెప్పి అలా అంటుంటే మనం అందరూ ఏం చేస్తాం చెప్పండి? చప్పట్లు కొడతాం కదా. దేవదూతలు కూడా అలా ఆశ్చర్యపోతూ ఉంటారు. అరే, దేవుడు లేచాడా? సింహాసనం నుంచి యేసు ప్రభు వారు లేచారా? లేచి కౌగిలించుకున్నాడా? ఈయనెవరు? అంత సీన్ ఉందా ఈయనకి అనుకుంటాడు. అంటే మనకు కొంత ఐడియా ఉంది కాబట్టి మనం ఆశ్చర్యపోక్కర్లేదేమో. కానీ నెక్స్ట్ నేను వెళ్ళాను అనుకోండి, నెక్స్ట్ నా నెంబర్ వచ్చింది. వెళ్ళి ఆయన ముందు నించున్నాను. ఆయన నాకు ఇచ్చిన తలాంతిని ఏది కూడా నేను భూమి మీద ఉపయోగించలేదు. నా దినాలన్నీ వ్యర్థంగా గడిపేశాను. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. యేసు ప్రభు వారు మౌనంగా ఉన్నారు. దేవదూతలందరూ యేసు ప్రభు వారి రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. కింద నుంచి మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నేను వాక్యానుసారంగా జీవించిన వాడిని కాదనుకోండి, ఒకవేళ ఆయన మౌనంగా తలదించుకొని ఉన్నారనుకోండి, నా పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? మీరందరూ ఏమనుకుంటారు? అబ్బా, బ్రదర్ పెద్ద పెద్ద మాటలు చెప్పాడు, ఇక్కడికి వచ్చేసరికి ఏమీ లేదు. ఎవరైతే ఈ దేహం అందున్నప్పుడు వారు చేసిన క్రియలను బట్టి మాత్రమే అక్కడ రివార్డ్ దొరుకుతుంది. నేను మంచి చేస్తేనే నాకు రివార్డు దొరుకుతుంది. ఒకవేళ వాక్యానుసారంగా నేను జీవించలేదు, నటిస్తే ఏమవుతుంది? మీ దగ్గర నటించవచ్చు, కానీ అక్కడ వర్కౌట్ అవుతుంది. అక్కడ ఏమవుతుంది? సైలెంట్, షేమ్. ఈ మెసేజ్ని నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, మన అందరికీ కూడా దేవుని చిత్త ప్రకారంగా జీవించాలనే ఆశ లేకపోలేదు. నిజంగా హానెస్ట్గా మనందరం కూడా ప్రార్థన చేసుకుంటాము, బైబిల్ చదువుతాము, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. కానీ సాతాను, అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెదుకుచూ, ఊరికనే తిరగట్లా, వెదుకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి మనం ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ఒక్క పాయింట్, యవన బిడ్డలు ఇక్కడ ఉన్నారు, నూతనంగా దేవునిలో బలపడుతున్న వారు ఎవరైనా ఉంటే వారికి నేను చెప్పేది ఏంటంటే, ఈ భూమి మీద మనం జీవించిన దాన్ని బట్టి ఒక రోజున మనం క్రీస్తు న్యాయపీఠం మీద నించోవలసి ఉంది. ఎవరైనా కనుక అటువంటి గ్రేస్ ప్రీచింగ్ చేస్తే కనుక దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేసి మీరు సత్యాన్ని గ్రహించండి. చాలా డైరెక్ట్గా చెప్పాడు, విల్ఫుల్ సిన్నింగ్లో ఉండొద్దు అన్నాడు. ఇంకా చెప్పాలంటే 25వ వచనంలో అక్కడ పాపం గురించి ప్రస్తావించడు, ప్రేమలో అభివృద్ధి చెందడం గురించి మాట్లాడతాడు. అంటే దేవుని ఆజ్ఞకు విధేయత చూపించడం చాలా ప్రాముఖ్యమైనది. మీకు ఇందాక 2వ పత్రిక ఎందుకు రాశాడో కూడా మీకు చూపించాను. 3వ అధ్యాయంలో కొన్ని పాపాలు ఏవైతే ముందు మొదటి పత్రికలో ప్రస్తావించాడో అది 2వ పత్రికలో లేవు. కానీ ఎవరైతే దేవుని మాటను అంత సీరియస్గా తీసుకోలేదో, అదే పనిలో అదే విల్ఫుల్ సిన్నింగ్లో ఉన్నారో వాళ్ళు ఏం చేయమన్నాడు? సంఘం నుంచి కట్ చేసేయమన్నాడు. సో గ్రేస్ ప్రీచింగ్ ఎక్కువైపోయింది కాబట్టి
ఇటువంటి కొంచెం ఉన్నట్టుగా మీకు చెప్పవలసిన అవసరం ఎంతైనా వస్తుంది. సో నేను ముగించేస్తాను, కాకపోతే ఒక్క 5 నిమిషాలు స్పేర్ చేస్తారా? ఒక్క 5 నిమిషాలు చిన్న హోంవర్క్ ఏంటనంటే, 11వ వచనం చూసాం. మరి మీకు ఎంతమందికి అర్థమయ్యేటట్టు నేను చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ 11వ వచనం కనుక మీరు చూస్తే, కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకరిని ఆదరించి ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. మనము పాపము లేకుండా జీవించడం ఒక మెట్టు అయితే, పాపాన్ని విడిచిపెట్టి దాన్ని అసహించుకోవడం రెండో మెట్టు అయితే, ఇతరుల కొరకు జీవించడం అన్నది ఇంకొక మెట్టు. అర్థమవుతుందండి? నా వైపు చూడండి ఒకసారి. మనం రక్షణలోనికి వచ్చిన తర్వాత నెమ్మదిగా శరీర క్రియలను మనం జయిస్తాం పరిశుద్ధాత్ముడి సహాయంతో. అక్కడి నుండి ఏం చేస్తాము? ఆ జయించిన వాటిని అసహించుకునే స్థాయికి వెళ్తాం పరిశుద్ధాత్ముడి సహాయంతో. వినండి నాతో జాగ్రత్త. ఇక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది ఆగిపోతున్నారు సంఘంలో. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఓకే నేను పాపం లేకుండా బ్రతుకుతున్నానుగా, నేను పాపం చేయట్లేదుగా, నేను పరిశుద్ధంగానే ఉన్నానుగా అని అనుకుంటున్నారు. కానీ పరిశుద్ధతని దేవుడు ఈ డిగ్రీతో ఆపలా. ఏ డిగ్రీతో ఆపుతున్నాడు? ఆయన కుమారుని యొక్క స్వారూప్యతలోనికి మార్చే వరకు కూడా ఇంకా ఉదక స్నానం చేయిస్తూనే ఉంటాడు. సో ఈ డిగ్రీ దాకా చాలామంది మేబీ 99.9% వచ్చి ఉండొచ్చు, పాపాన్ని అసహించుకునే స్థాయికి మీరు వచ్చి ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తుంది ఏంటి తెలుసా? మీరు ఇతరులని కట్టడంలో, బిల్డ్ ఈచ్ అదర్ అంటాడు యాంప్లిఫైడ్ వెర్షన్లో 4:11. మీరు రాసుకోండి, 1 Thessalonians 4:11. ఇతరులను కట్టడంలో కనుక మనం ఫెయిల్ అయితే, మన సమయాన్ని సంఘాన్ని కట్టడంలో కనుక మనం ఉపయోగించకపోతే, మనము కూడా దేవుని క్రీస్తు యొక్క న్యాయపీఠం ముందు ఏం చేయాల్సి వస్తుంది? సిగ్గుపడాల్సి వస్తుంది. పాపం చేస్తేనే కాదు, తలాంతులు ఇచ్చిన వాడిని ఏమన్నాడు? 10 ఇచ్చిన వాడి దగ్గర నుంచి ఎన్ని ఎక్స్పెక్ట్ చేశాడు? 10 ఎక్స్పెక్ట్ చేశాడు. 5 ఇస్తే 5, 1 ఇస్తే 1. ప్రభువా నేను పరిశుద్ధంగా జీవించాను, ఏ పాపం చేయలేదు, ఇదిగో నేను అలానే వచ్చానంటే, మరి నీకు ఇచ్చిన తలాంతులతో నువ్వేం చేసావు? నీకు ఇచ్చిన టైంతో నువ్వేం చేసావు? నువ్వు ఒక్కరి జీవితానైనా కట్టావా? ఎవరికైనా సహాయం చేసావా? ఎవరినైనా ఆత్మీయంగా ఎదగడానికి సంఘంలో నువ్వు సహాయపడ్డావా? నీ టైం, నీకు ఇచ్చిన ఎనర్జీ, నీకు ఇచ్చిన టాలెంట్ దేన్నైనా వినియోగించావా? ఈ ప్రశ్నలన్నీ అక్కడ క్రీస్తు న్యాయపీఠం ముందు వినిపిస్తే ఏం సమాధానం చెప్పగలం? ఈ కోణంలో ఆలోచించండి మెసేజ్. నేను మొదటి నుంచి చెప్పిన మెసేజ్ని పాపపు కోణంలో కాకుండా వాటిని జయించిన వారు ఈ కోణంలో ఆలోచించండి. వాటిని జయించాల్సిన వారు ఇంకెవరైనా ఉంటే గనక వారు ఆ కోణంలో ఆలోచించండి. కానీ దేవుడు మనల్ని ఇంకా సజీవుల లెక్కల్లో ఉంచాడు అంటే, మనం ఖచ్చితంగా ఈ నిమిషం, ఈ రోజు, ఈ టాలెంట్, ఈ తలాంతు ఏదో ఒకటి నేను సంఘము కొరకు, నా సహోదరుల కొరకు వినియోగించాల్సి. ఇవాళ ఉదయం పైకి రాగానే ఏదో అంటారు కదా, మనసు నిండిపోయింది అంటారు కదా, అటువంటిది. ఏంటంటే ఒక పాప, చిన్న పాప ఇక్కడ పాట పాడుతుంది, ఇంకొక పాప అక్కడేమో డ్రమ్స్ వాయిస్తుంది, ఇంకొక పాప ఇక్కడేమో కీబోర్డ్ వాయిస్తుంది. హౌ గ్లోరీ కదా! నాకు చాలా సంతోషం అనిపించింది. సో మనందరం కూడా అలానే సంఘం క్షేమం కొరకు ఏదో ఒకటి కష్టపడాలి. ప్రభువా మాకు ఆ అవకాశం ఇవి, ఆ టాలెంట్ ఇవి, ఆ నేర్పించి మాకంటే ప్రభు ఖచ్చితంగా వాడుకుంటాడు. ఏ టాలెంట్ లేకుండా దేవుడు ఎవరిని ఉంచడండి, ఏదో ఒకటి ఇస్తాడు. వాక్యం చెప్పడమో, హెచ్చరించడమో, పాటలో ఏదో ఒకటి ఇస్తాడు. మీరందరూ దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు వినియోగించబడాలి. ఇది నా ప్రార్థన. సరే రండి, హోంవర్క్ 2 minutesలో హోంవర్క్ ఇస్తాను. ఎంతమంది నిజంగా చేస్తారో చూస్తాను. సో 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 24వ వచనం వరకు మీకు హోంవర్క్. 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 24వ వచనం వరకు మీకు హోంవర్క్. చిన్న హింట్ ఏంటంటే, ఖచ్చితంగా ఇది చెయ్యండి. చేస్తే మీకు ఫెలోషిప్ అంటే ఏంటో అర్థమవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఫెలోషిప్ అనే మాట ఉండదు, కానీ నిజమైన ఫెలోషిప్ ఏంటో అక్కడ అర్థమవుతుంది. మీరు దీన్ని 3 రకాలుగా డివైడ్ చేసుకోండి. ఎవరైనా నోట్ చేసుకుంటాను కానీ నోట్ చేసుకోండి. 12-13 వచనాలు ఫ్యామిలీ లీడర్షిప్ అని పెట్టుకోండి. ఫ్యామిలీ లీడర్షిప్ 12-13 వచనాలు. 14 వచనాల నుంచి 16 పైన వరకు, అంటే తెలుగులో వేరుగా ఉంది, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు అనేంత వరకు కూడా ఫ్యామిలీ పార్ట్నర్షిప్ లేదా ఫెలోషిప్ అని పెట్టుకోండి.
14 నుంచి 16 కొద్దిగా పైన ఉంది చూడండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండడి. అక్కడ వరకు ఫ్యామిలీ పార్ట్నర్షిప్ లేదా ఫెలోషిప్ అని పెట్టుకోండి. అక్కడి నుండి 22 వరకు ఫ్యామిలీ వర్షిప్ అని పెట్టుకోండి. ఎడతెగక ప్రార్థన చేయడి అనే దగ్గర నుంచి 22 వరకు ఫ్యామిలీ వర్షిప్ అని పెట్టుకోండి. 23, 24 వచనాలు బ్లెస్సింగ్ అని రాసుకోండి. వీటి గురించి మీరు స్టడీ చేసి మీకు ఏం అర్థమైందో మీ మాటల్లో ప్రతి కుటుంబం నుంచి ఖచ్చితంగా ఒక రిపోర్ట్ ఇవ్వండి. ఇది బైబిల్ స్టడీ కింద.